వెల్కమ్ టు K Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ గుమ్మన కరుణాకర్ రెడ్డి. త్వరలో పాలకుర్తికి హైడ్రా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకయ్యలపాడులో హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులు. తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతన్నల సెల్ఫీ వీడియో. ఇక వివరాల్లోకి వెళ్తే పరకాల నియోజకవర్గం పరిధిలో యువతకు మెగా టెక్స్టైల్స్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం పరిధిలో దరఖాస్తు చేస్తున్న వారితో పాటు టెక్స్టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారి నుండి మొత్తం 3,836 మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి వివిధ సంస్థలలో ఉపాధి కల్పనకు పూర్తిస్థాయి నివేదికను అధికారులు రూపొందించాలని అన్నారు. ఉపాధి కల్పనపై 2 జిల్లాల కలెక్టర్లు అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ పరిశ్రమల్లో విడతల వారీగా ఉపాధిని కల్పించాలని అన్నారు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వారికి ముందుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ తదుపరి మిగతా వయసుల వారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. దానికి కావాల్సిన ట్రైనింగ్స్ అవి ఇవ్వాలి అని చెప్పి ఒకటి ఆలోచన మనకుంది. నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు యంగ్ వాళ్ళు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటి మేడం అంటే, ఈవెన్ కైటెక్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ ఆల్ 10,000 యంగ్ వాళ్ళకు అంటే ఎండ్ ఆఫ్ ద డే దగ్గర 10,000 మంది వరకు అవసరం ఉంటుంది అనేది. అదేవిధంగా కైటెక్స్ వాళ్ళకు కూడా 10,000 మంది అవసరం ఉంటారని చెప్పి, యంగ్ వాళ్ళు ఏంటి అని అంటే మాకు ఇప్పుడు ఇమ్మీడియట్లీ మాకు ఒక 500 మెంబర్స్కి మాత్రం మేము ట్రైనింగ్ ఇచ్చి మేము వర్క్షాప్ టైప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నామన్నారు. ఫస్ట్ షెడ్లో ఏదో అవుతుందో, తర్వాత స్టెప్ బై స్టెప్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము. టోటల్ 7 యూనిట్స్ కింద అంటే 7 సెట్స్ అనుకుంటా, 7 సెట్స్ కింద వేస్తాము. ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోతాం, ఒక్కొక్కటి రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా యాన్సిలరీ సపోర్ట్ 2 ఉన్నాయి. ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాం, ఎలాంటి యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల యూత్ ఎక్కువ రోడ్ల మీద తిరిగి లేనిపోయి అన్సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే, రెండోది కొంచెం మనము యూత్కున్న ఏదో ఒక డిపార్ట్మెంట్కి ఒక లైసెన్సింగ్ కూడా ఉండాలి అనే ఒక ఆలోచనతో నేను పోలీస్ డిపార్ట్మెంట్ను పిలిచి మాట్లాడడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మన జిఎం గారు వచ్చారు, ఇండస్ట్రియల్ జిఎం గారు. మనం మేళా చేసేటప్పుడు ఎవరైతే మన దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అటెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తాం. మోస్ట్ ప్రాబ్లీ ఈవెంట్ దసరా తర్వాత సార్ నవంబర్ ఫస్ట్ వీక్లో అంటున్నారు. నవంబర్ ఫస్ట్ వీక్లో ఇది చేసినప్పుడు ఇది చేసి వదిలేయడం కాకుండా దెన్ ఆఫ్టర్వర్డ్స్ అంటే ఒకసారి అంటే మా అందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం జాబ్ మేళర్స్ చేస్తున్నాం. వచ్చిన దాంట్లో సపోజ్ 2,000 మెంబర్స్ వస్తే దాంట్లో 200 మంది సెలెక్ట్ అవుతారు. అల్టిమేట్గా జాయిన్ అయ్యేది 20-30 మెంబర్స్. మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తెలిసి ఉంటుంది, మీరు చాలా జాబ్ మేళర్స్ చేస్తుంటారు. వచ్చిన స్కిల్ని వాళ్ళు నేర్చుకోవాలి అని ఇంట్రెస్టెడ్ ఉన్నారు. నాట్ జస్ట్ ఇప్పుడు మనం వాళ్ళ గ్రూప్లో అడిగితే దే నాట్ జస్ట్ బీ ఇంట్రెస్ట్ ఇన్ టెక్స్టైల్, కొంతమంది బ్యూటిషియన్ అంటారు, కొంతమంది వేరే వేరే కోర్సెస్కి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు.
సో మేబీ మనం ఒకసారి సర్వే చేస్తున్నప్పుడు కాంప్రిహెన్సివ్గా డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ మనం జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఇదొకటి ప్రొఫార్మర్స్ డిఆర్డిఓ సైడ్ నుంచి మీరు ఒకటి ప్రిపేర్ చేయండి ఇన్ కన్సల్టేషన్ విత్ ఎండి గారితో మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే మనకి సెలెక్ట్ చేయడానికి కూడా ఇట్ విల్ బి ఈజియర్. యాక్చువల్గా ఈ మధ్య మనం 400 పీపుల్ని ఐడెంటిఫై చేశారు కదా, మీరు ఎలా చేశారనేది చెప్తే దట్ కెన్ బి ది స్టెపింగ్ థింగ్ ఫర్ అదర్స్ టు ఎఫెక్ట్. అయితే దాన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కూడా ఫోకస్ చేస్తూ తీసుకొని వాళ్ళకి నిజంగా దేని మీద టైలరింగ్ ఏమి కావాలా, లేకపోతే ఇంకేమైనా అదర్ థింగ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటారా అన్నట్టుగా కొంతమంది మేము కంప్యూటర్ దీంట్లో చేస్తామని చెప్పడం జరిగింది, కొంతమంది అదర్ ఆఫీస్ అసిస్టెంట్స్గా చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ 2 స్టిచెస్కి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలను కూడా చైర్మన్ ఇనకల వెంకట్రామరెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రతిపాదిత జంక్షన్ నిర్మాణ సంస్థలో రిక్వెస్ట్ మంచిగా ఇంకా ఎలివేట్ చేసుకుందాం కాన్సెప్ట్ చేయడానికి మనం అగ్రికల్చర్ ప్లస్ ఉంది కాబట్టి మనకు ఐడియా ఉంది కదా. మన స్టాచ్యూస్ ఏమైనా స్మాల్ జనరల్గా అవన్నీ ఇవ్వండి మామూలుగా పెడుతున్నాం కదా మనం హన్మకొండ డెకరేషన్ అవసరం బిల్డింగ్ ఎన్హాన్స్ చేసి దానికి సంబంధించిన బస్ స్టాండ్ ఎవరైనా ఉండాలి కానీ మధ్యలో రాకు. హన్మకొండ జిల్లా ముఖద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది. ఇక్కడ బస్టాండ్ కానీ, అంబేద్కర్ చౌక్ కానీ, పక్కన ఆసుపత్రి కానీ, కరీంనగర్ రోడ్ కానీ, హన్మకొండ రోడ్ కానీ, హుస్నాబాద్ సిద్దిపేట రోడ్ కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలుగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు, గౌరవ జిల్లా అధికారులు, దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఎల్కతుర్తి, హన్మకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి అందరూ సహకరించాలి. ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఇది ఒక ఎలివేట్ కావాలి. ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇది ఒక ప్రారంభ సూచికగా ఉండాలనేది అనేది కోరుకుంటాను. దాని దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఇంతకుముందే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది. ఎల్కతుర్తిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను. తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సిందిగా కోరుతాను.
ఇటీవల విధుల్లో భాగంగా రోడ్లు శుభ్రం చేస్తున్న బల్దియా పారిశుద్ధ్య కార్మికురాలు రామంచ సమ్మక్క హన్మకొండ ఎన్జీఓస్ కాలనీలో రోడ్లు ఊడుస్తుంటే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తన 2 కాళ్లు విరిగిపోయాయి. రామంచ సమ్మక్క ప్రస్తుత దీనస్థితిని తెలుసుకున్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య నేడు ఎంజీఎం ఆసుపత్రికి చేరుకొని వారిని పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని అందించిన చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వరంగల్ ఎంపీ వైద్యురాలు కావడంతో ఎంపీ కడియం కావ్య పేషెంట్ రిపోర్ట్లను పరిశీలించారు. తాను పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆసుపత్రికి చేరుకున్న సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ప్రజా ఆరోగ్య విభాగ అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 వారాలు గడుస్తున్నా పేషెంట్ల కనీస పరిస్థితిపై పట్టించుకోకుండా ఉన్న సిబ్బందిపై మండిపడ్డారు. చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ తో మాట్లాడిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య బాధితురాలికి అందించాల్సిన బెనిఫిట్స్ ను సకాలంలో అందించేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య బాధితురాలికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం పలువురు పేషెంట్లను ఎంపీ పరామర్శించారు. వరంగల్ తూర్పులో గ్రూప్ రాజకీయాలకు పాల్పడే విధంగా చర్యలు పూనుకుంటున్న వారిపై పార్టీపరమైన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నామని కాంగ్రెస్ సీనియర్ ఎండీ అయూబ్ మీసాల ప్రకాష్ అన్నారు. వరంగల్ ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ అయూబ్ మీసాల ప్రకాష్, కొత్తపల్లి శ్రీనివాస్, సునీత మడిపల్లి, కృష్ణ, అఖ్తర్, కుచన రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ అయూబ్ మీసాల ప్రకాష్ శ్రీనివాసులు మాట్లాడుతూ గత పాలనలో అక్రమంగా డబ్బు సంపాదించి కాంగ్రెస్ పార్టీలో చేరి అదే ధోరణి అనుసరిస్తూ వరంగల్ తూర్పుకొండ దంపతుల రాజకీయ అభివృద్ధిని భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్న వారి అగడాలకు చెక్ పెడతామని వారు హెచ్చరించారు. పార్టీకి సంబంధించిన విషయాలు, రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చర్చించవచ్చు. దానిలో మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. కానీ అటు కాంగ్రెస్లో వాళ్ళే, ఇటు టీఆర్ఎస్లో వాళ్ళే, మళ్ళా కాంగ్రెస్లో వాళ్ళే ఇలాంటి అన్ని పదవులు అనుభవించి దొంగే రోడెక్కి దొంగ అన్నట్టు ఇలా వాళ్ళకు వరంగల్ నగరంలో అభివృద్ధి అవపడతలేదట. అభివృద్ధి అవపడతలేదు. మేము నలుగురం తిరిగే వరకే ఉండా దంపతులు అనే వాళ్ళు తిరుగుతాను, లేకపోతే వాళ్ళు తిరుగుతలేరని ఇలా ఒక వ్యక్తి అభియోగం మోపిండు. మీరు సూటిగా ఒక ప్రశ్న చెప్తాను. మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయినప్పుడు, నీకు అభివృద్ధి అనేది జరుగుతలేనప్పుడు, మొన్నటికి మొన్న వర్షాలు పడితే ఈ నరేందర్ గారు ఎక్కడ పండుకున్నారు? మరి ఆ రోజు వరదలలో చిక్కుకున్న కుటుంబాలకు గవర్నమెంట్తో ఇచ్చే సాయం కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసింది ఎవరు? క్యాంప్ ఆఫీసుకు అటు కొండ దంపతుల ఇంటికాడ తండోపతండాలుగా జనాలు ఎందుకు ఉంటాను? మళ్ళీ బాగోగులు ఎవరు చెప్పుకుంటాను? ఇలా మున్సిపాలిటీలో అయితేనేమి, మంత్రివర్గంలో ఉన్న అమౌంట్ అయితేనేమి ఎవరు గ్రాంట్ శాంక్షన్ చేయిస్తారు? ఎవరు? ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తింపు జరిగింది. ఇవాళ వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక కార్యకర్తను, పనిచేసే కార్యకర్త నాయకుడిని గుర్తింపు ఇచ్చిన ఘనత కొండ దంపతులు దక్కుతుందని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా 100 కోట్ల అభివృద్ధి తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు మంత్రులను తీసుకొచ్చి వరంగల్ బస్టాండ్ దగ్గర సమావేశం బహిరంగంగా పెట్టి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇలా అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి 100 కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడ్డదో అన్ని బిల్లులు ఆగి మొత్తం అభివృద్ధి కుంటుపడితే ఇవాళ చక్కదిద్దుతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవనీయమైన మంత్రి కొండా సురేఖ గారు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇవాళ అభివృద్ధిని ఓర్చుకోలేక వీళ్ళందరూ కూడా ఇతర పార్టీలు వచ్చి ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు.
ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పార్టీలు మారి వచ్చి రీజన్ పెట్టి ఎలక్షన్లో పోటీ చేయాలి మా వాళ్ళు అన్నట్టు వాస్తవంగా. ఇవాళ ఈ ఆ పార్టీల కమిషన్ల కోసం కకృతిపడి ఇళ్ళకి వచ్చి ఇలా కమిషన్ రాకుంటే ఇలా బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా ఖండించడం ఇది మంచి పద్ధతి కాదని సందర్భంగా చెప్తా ఉన్నారు. దమ్ముంటే వారం రోజుల లోపల రాజీనామా వేసి మళ్ళీ గెలవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన ప్రయత్నాలు చేస్తాను అది మంచిది కాదంటున్నాం. కలిసి ఉండాలని కోరుకున్నట్టే దీని అర్థం. కలిసి పనిచేద్దాం, ప్రజా శ్రేయస్ కోసం, ప్రజాభివృద్ధి కోసం కలిసి ఉండమంటాను. గ్రూప్గా డివైడ్ చేసి మళ్ళీ గ్రూప్ రాజకీయాలకు తెరలేపద్దు అంటున్నాం. మేమే అంటున్నాం కలిసి పని చేయాలి, కలిసి ప్రజలకు సేవ చేయాలంటున్నాం. పార్టీ అధిష్టానికి వెలుగుస్తాం కదా, వాళ్ళు సోషల్ మీడియాకి చెప్పిండు. మేము జర్నలిస్టుల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ, కార్యకర్తలకు తెలియపరుస్తూ అయోమానికి గురి కావద్దు. ఈ సందర్భాన్ని, ఈ అంశాన్ని మేము పార్టీ అధ్యక్షులకు తెలియపరుస్తాం. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎవరైనా. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కుకట్పల్లిలోని వెంకట్రావు నగర్, శేషాద్రి నగర్లో కూల్చివేతలు పరిశీలించి మీడియాతో మాట్లాడారు. నల్ల చెరువులో కూల్చివేతల దుర్మార్గాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కన్నీళ్లలో కొట్టుకుపోతుందని హెచ్చరించారు. చెరువులు కాపాడాలి కానీ పేదల కళ్ళలో మట్టి కొట్టే పద్ధతి మంచి కాదని అన్నారు. ఇది ఫ్లెక్సిబుల్ డిజైనింగ్ మీకు ఇది మేజర్గా డ్యామేజ్ తీసుకుంటామంటే కూడా వాళ్ళు కక్ష మెయిన్ వచ్చింది ఒక 1 డే ముందు చెప్పుకోయి 1 అవర్ టైం అడిగినారు. లెటర్ కూడా ఇవ్వలేదు, చూపించలేదు, ఎవరికి చెప్పాలి. 1 అవర్ కొద్దిగా ఇవ్వండి సార్. అంత మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ తీసుకెళ్ళి చాలా ఇష్టం దౌర్జన్యం చేస్తారని అయితే అన్ని ఎలానే ఉన్నాయి సార్. ఇప్పుడు మా ప్రభుత్వం అట్లే ఉంది. అంత ఘోరంగా చేయడం అది ఎంతవరకు చూడు సార్. ఇప్పుడు కూడా మిషన్లు మొత్తం లోపడే ఉన్నాయి సార్. ఇప్పుడు దాకా ఇవన్నీ చేస్తూనే ఉన్నాను, మొత్తం లోపడే ఉన్నాయి. చాలా ఘోరంగా సార్. ఎంత ఘోరం చేయడం ఎక్కడ చూడలేదు సార్. ఏ ప్రభుత్వం సార్ అంతగా మీరు ఏదో న్యాయం చేయాలి సార్. మాకు కొంచెం హాస్పిటల్ ఎత్తుకెళ్ళి రాసిచ్చింది ఏదుంది నీరు కాదు. మన ప్రైవేట్ 50 మంది రైతులు పంపడి చూడండి. బిల్డింగ్ పోతుంది. నడవాలి
ఫోటో కోసం కూకటిపల్లిలో నల్ల చెరువు ఒకప్పుడు ఈ చెరువు కొన్ని వందల ఎకరాలకు పంట పొలాలకు నీళ్ళిచ్చిన చెరువు. ఈ చెరువు కింద మంచి పంటలు పండుతున్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి చెరువు ఈ చెరువు ఒకనాడు రికార్డుల ప్రకారంగా 19 ఎకరాల పైచిలకు మాత్రమే. మళ్ళీ మధ్యలో సర్వే చేస్తే ఈ చెరువు 27 ఎకరాలుగా గుర్తింపు వచ్చింది. ఒకనాడు ఈ చెరువు 19 ఎకరాలు మాత్రమే మొత్తం. మధ్యలో మళ్ళీ సర్వే చేసుకొని 27 ఎకరాలుగా వీళ్ళు రికార్డులో లెక్కించుకున్నారు. ఈ 19 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, 27 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, ప్రభుత్వపరమైన భూమి ఈ చెరువులో ఉన్నది కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. ఈ చెరువులో ప్రభుత్వపరమైన భూమి ఉన్నది కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. ఈ చెరువు పారకం ఉన్నప్పుడు నీళ్లు ఒడుస్తున్న కొద్దీ ఆ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ఈ ఇవాళ ప్రాజెక్టులు కడతాం, అక్వైరీ చేసుకుంటాం, ప్రభుత్వ కార్యాలయాలు కడతాం, గవర్నమెంట్ అక్వైరీ చేస్తుంది. మన ఫార్మాసిటీ పేరిట 13,000 ఎకరాలను ఎట్లా అక్వైరీ చేసావు? అక్కడ 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు విలువ ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్వైరీ చేసి 10 లక్షల రూపాయలకు అక్వైరీ చేస్తున్నావు. ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా. నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత జాగీర్ లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా, నీవే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా, అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి. నేను అడుగుతా ఉన్నా, ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి. నేను అంటున్నా, చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే, దమ్ముంటే, నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుస్సేన్ సాగర్లో తాగే నీళ్ళకి తయారు చేయి ఫస్ట్. ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవమా కాదా? ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితమైన బతుకుతున్నారు. ఈగలు, దోమలు, గుర్రపు డెక్క వాసన, అసలు జ్వరాలు. ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. నేను అంటున్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు, వాళ్ళ నీతో యుద్ధానికి రాకపోవచ్చు, వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు నీకు తాకకుండా పోదు. గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు? ఇలా ఏ ఉపాధి తనకు రుణమాఫీ కాలేదంటూ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా గ్రామానికి చెందిన రైతులు పంట పొలాల్లోని నిల్చొని పాస్ పుస్తకాలు చూపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తాము 2 లక్షలకు పైనున్న బకాయిలను చెల్లించామని, అయినా రుణమాఫీ కాలేదంటూ సీఎం కార్యాలయానికి వీడియోను పంపించారు. సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 2 లక్షలు మాఫ్ చేస్తా అని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు కానీ 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. మరి రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముఖరాకి గ్రామం నుండి, దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి, వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏని వేళలు మాత్రం రాష్ట్రమంతటా ఉన్న రైతులందరూ కలిసి మీ సెక్రటరియట్ ను కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకార్ దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంకులో రినివల్ చేసుకున్నది కాబట్టి
మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముక్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము. జై తెలంగాణ. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లింది. బంధువులకు ప్రసాదం ఇచ్చేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం కనిపించింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పద్మ పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో ఆగ్రహం చేస్తున్న భక్తురాలు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురిచేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు. 20వ తారీఖున దర్శనమై 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు, ఇలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. పద్మావతి, ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ సారి అయిపోయిందండి మా దర్శనం. మేము 4గురం వెళ్తామండి, అంతే అండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.